హే గాయ్స్, ఈరోజు చందమామ కదా. మంచి కాకి. అనగనగా ఒక ఊర్లో కాకి ఉండేది. అది రోజు ఆ ఊర్లో ఉన్న టెంపుల్కి వెళ్ళి పూజారి గారు పెట్టే ప్రసాదం తింటూ ఉండేది. దానికి ఆ ప్రసాదం అంటే చాలా బాగా ఇష్టం. అలా ఒకరోజు గుడి నుండి వచ్చే దారిలో దగదగా మెరుస్తూ ఒక బంగారు గొలుసు కనిపిస్తుంది. అది చూసి కాకి ఊర్లో ఎవరిదో అయ్యుంటుంది అని పక్కనే ఉన్న చెట్టు మీదుండి చూస్తుంది. కానీ ఎవరు రారు. సో తీసుకెళ్ళి దాచిపెడదాం, ఎవరైనా పోయింది అని చెప్పి వస్తే అప్పుడు తీసుకెళ్ళి ఇవ్వచ్చు అని చెప్పి కాకి ఉండే చెట్టు త్వరలో పెడుతుంది. ఆ పక్కన చెట్లో ఒక కోతి తన బుజ్జి కోతితో ఉంటుంది. అయితే కాకి నిద్రపోయిన టైం చూసి ఆ పెద్ద కోతి కాకి చెట్టు మీదకి వచ్చి చెట్టు త్వరలో ఉన్న గొలుసును దొంగిలిస్తుంది. అది తీసుకొని తన బుజ్జి కోతి మెడలో వేసి భలే ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తెల్లారి కాకి లేచి చూస్తే ఆ చైన్ కనిపించదు. అప్పుడు కోతిని అడుగుతుంది, నా చెట్టు త్వరలో ఒక చైన్ పెట్టాను, అదెవరన్నా తీయడం చూసావా అని. కోతేమో నాకు తెలీదు అంటుంది. సర్లే అని కాకి టెంపుల్కి వెళ్తుంది యాజ్ యూజువల్. కానీ పూజారి గారు సాడ్గా ఉండడం చూసి పూజారి గారిని అడుగుతుంది, ఏమైంది, డల్గా ఉన్నారు ఎందుకు అని. అప్పుడైనా నా కూతురు పెళ్లి కోసమని సిటీకి వెళ్ళి గోల్డ్ చైన్ తీసుకొని వస్తుంటే దారిలో ఎక్కడో పడిపోయింది అని చెప్తారు. అప్పుడు కాకి, మీరు ఫీల్ అవ్వకండి, నేను వెతికి తీసుకొస్తాను అని చెప్పి వెళ్తుంది. తన చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద కోతి ఏడుస్తూ కనిపిస్తుంది. ఏమైంది అని కాకి కోతిని అడుగుతుంది. అప్పుడు కోతి, నా బుజ్జి కోతి పిల్ల కనిపించడం లేదు అని చెప్తుంది. మళ్ళీ కాకి, సర్లే వెతికొస్తాను, నువ్వు ఏడవకు అని చెప్పి ఊర్లో అంతా వెతుకుతూ ఉంటుంది. అప్పుడు కాకికి కోతులు పట్టేవాడు కనిపిస్తాడు. వాడిని తన షార్ప్ నోస్తో పొడిచి వాడి దగ్గరున్న బుట్టలో పుచ్చి కోతి పిల్లని తీసుకొని వాళ్ళ చెట్టు దగ్గరికి రిటర్న్ వచ్చేస్తుంది. అప్పుడు పెద్ద కోతి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఒకరి వస్తువు పోతే ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకొని పుచ్చుకోతి మెడలో ఉన్న చైన్ తీసి కాకి ఇచ్చేస్తుంది. అది తీసుకుని కాకి ఫుల్ స్పీడ్తో గుడికి ఎగిరిపోతుంది. బాయ్.